అధికార పార్టీపై వ్యతిరేకత అనేది రాజకీయాల్లో సహజం. మరి ప్రతిపక్ష పార్టీపై వ్యతిరేకత పెరుగుతుందా? అసాధ్యం కాదని వైసీపీ నిరూపిస్తోంది. ఏపీలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందో లేదో కానీ వైసీపీపై మాత్రం పెద్ద ఎత్తున వ్యతిరేకత పెరుగుతోంది. అడ్డగోలు రాజకీయ వ్యూహాలతో రోజురోజుకు ప్రజలకు ఇంకా దూరం అవుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. దీనికి కారణం జగన్కు సలహాలిచ్చేవారన్న విమర్శలు వస్తున్నాయి. అలాంటి సలహాలు ఇస్తున్న వారిలో ప్రముఖుడు సజ్జల రామకృష్ణారెడ్డి. గతంలో విజయసాయిరెడ్డి జగన్ పక్కన ఉండేవారు. అప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. ఇటీవల విజయసాయిరెడ్డి జగన్కు పూర్తిగా దూరమయ్యారు. ప్యాలెస్ లో కాదు, ప్రజల్లోకి వచ్చి కాస్త ప్రజాభిప్రాయం వినండి అని జగన్ రెడ్డికి విజయసాయిరెడ్డి చెప్పారు. కోటరిని నమ్ముకోవద్దు, కోట నుంచి బయటకొచ్చి ప్రజల ఫీడ్బ్యాక్ తెలుసుకోండి అని సలహాలిచ్చారు. అయితే ఆ విజయసాయిరెడ్డి చంద్రబాబుతో చెయ్యి కలిపి ఇలాంటి సలహాలు ఇస్తున్నారని జగన్ ఫీల్ అయ్యారు. అందుకే ఆయన తనతో ఎలా ప్రయాణించారన్నది మర్చిపోయి ప్రెస్ మీట్ లో సులువుగా నింద వేసేశారు. ఇప్పుడు జగన్ రెడ్డికి దూరం జరిగినప్పుడు విజయసాయిరెడ్డి కూడా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. వైసీపీని ఓ సంఘ విద్రోహ శక్తిగా మార్చేలా ఇప్పుడు సలహాదారులు జగన్ రెడ్డిని నడిపిస్తున్నారు. రౌడీ షీటర్లకు మద్దతు తెలియజేయడంతోనే ఆ పార్టీ తన ఓటు బ్యాంకును కూడా రిస్కులో పెట్టుకుంది. ఇప్పుడు అమరావతి మహిళలపై ఏకపక్షంగా ముద్ర వేసే ప్రయత్నం చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఆగ్రహాన్ని చవిచూస్తోంది. ఇప్పటి వరకు సాక్షి మీడియా నుంచి క్షమాపణ రాకపోగా సమర్థింపులు పెరిగిపోతున్నాయి. టీడీపీ వాళ్ళు అలా అన్నారని జగన్ రెడ్డి ట్వీట్లు పెట్టుకుంటున్నారు. ఈ వ్యవహారంతో వైసీపీ నేతలు జుగుప్సాకరంగా గతంలో చేసిన వ్యాఖ్యలన్నీ వైరల్ అవుతున్నాయి. వైసీపీకి అతిపెద్ద సమస్య రాజకీయాల్ని అర్థం చేసుకోలేకపోవటం, బూతులు తిట్టి రాజకీయాలు చెయ్యాలనుకోవటం. ఇలా ఎందుకు చేస్తారో కానీ గతంలో రాజకీయాలు చేసేవారు. విజయసాయిరెడ్డి పార్టీ వ్యవహారాల్ని చూసుకున్నంత కాలం ఆ పార్టీ పరిస్థితి బాగానే ఉండేది. 2019లో వైసీపీ విజయంలో విజయసాయిరెడ్డిది కీలక పాత్ర. ఆ విషయం పార్టీ ముఖ్యులందరికీ తెలుసు. కానీ 2024 పరాజయంలో పాత్ర ఎవరిది? విజయసాయిరెడ్డి ప్లేస్ ను కొట్టేసిన సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన మాత్రం నీటుగా ఉంటూ అందరినీ బూతురాయుళ్లను చేశారు. పార్టీని భ్రష్టు పట్టించారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి వైసీపీ దుస్థితి చూసి పగలబడి నవ్వుకుంటూ ఉంటారు. కోటరి జగన్ రెడ్డిని, ఆ పార్టీని ఖచ్చితంగా దివాలా తీయిస్తుందని ఆయనకు బాగా తెలుసు. ముందుగానే ఆయన తప్పించుకున్నారు. తనలాంటి ఓ లాయల్ లీడర్ ను కించపరిచి బయటకు వెళ్లిపోయేలా చేసిన జగన్ రెడ్డికి తగిన శాస్తి జరుగుతుందని ఆయన అనుకుంటూ ఉంటారని వైసీపీలోని విజయసాయిరెడ్డి సానుభూతి పరులు అంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.